సినిమాతో సంచలన విజయం సాధించి సూపర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు మిరాయి సినిమాలో మరోసారి సూపర్ హీరోగానే కనిపించాడు. కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాను భారీ స్కేల్లో రూపొందించాడు. భారతీయ పురాణాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే తేజ సజ్జా ఒక అనాథ. చిన్నప్పుడే ఒక అద్భుతమైన లోక కార్యం కోసం కడుపున పుట్టిన కొడుకుని కూడా త్యాగం చేస్తుంది. చిన్నప్పటి జీవితం తేజకు అన్ని నేర్పిస్తుంది. సమయం వచ్చినప్పుడు మిరాయిను చేరుకునే శిక్షణ కూడా ఇస్తుంది. ఈ సినిమా కథ చాలా సింపుల్. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మళ్ళీ అంతటి విధ్వంసం జరగకూడదు అని తన జ్ఞానాన్ని 9 గ్రంథాల్లో అమర్చి 9 మంది యోధులకు ఇస్తాడు. దాన్ని అమరుడు అవ్వాలని ఆశతో మంచు మనోజ్ చేజిక్కించుకోవాలని అనుకుంటాడు. అలా జరగకుండా అతడిని ఆపే ఆయుధం మిరాయి. రితిక, హిమాలయాలలో ఉండే జయరాం, జగపతి బాబు లాంటి వాళ్ళు ఎలా సాయపడ్డారు, వేద తన లక్ష్యం వైపు ఎలా అడుగులు వేశాడు అనేది మిగిలిన కథ. కథనం విషయానికి వస్తే మన పురాణాలను మించిన అద్భుతమైన కథలు మరొకటి ఉండవు. మన కళ్ల ముందు అవి కనిపిస్తున్నా కూడా చాలా మంది దర్శకులు వాటిని పట్టించుకోరు. ఎందుకో తెలియదు కానీ తేజ సజ్జా మాత్రం ప్రత్యేకంగా ఇలాంటి కథల మీద ఫోకస్ చేస్తున్నాడు. అలా హనుమాన్ సినిమా ఆయనకు అద్భుతమైన విజయం తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ హనుమంతుడు కొలిచే శ్రీరాముడి అంశతో ఈ సినిమా వచ్చింది. ఇందులో కూడా రామాయణం ఇతిహాసానికి సంబంధించిన విషయాలున్నాయి. కార్తికేయ 2లో కృష్ణుడి కంకణానికి దేశం మొత్తం కదిలింది. ఈసారి రాముడి కోదండానికి పూనకాలు ఖాయం. మన దేవుళ్ళు ఈ నేల మీద నడిచారు అని దర్శకులు నమ్మి ఇలాంటి కథలు రాస్తున్నారు. వాటికి ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కథకు మొదటి సీన్ నుంచి స్టిక్ అయి ఉన్నాడు దర్శకుడు కార్తిక్. ఆయనకు ఆ రాముడి స్టిక్ కూడా బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ హాఫ్ హీరో తన గమ్యం తెలుసుకునేంత వరకు కథ కాస్త కామెడీగా నెమ్మదిగా వెళుతుంది. ఎప్పుడైతే హీరో అడుగు లక్ష్యం వైపు పడుతుందో అక్కడి నుంచి సినిమా ఆగలేదు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో వచ్చే సంపాటి ఈగల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్లో కూడా 2-3 సీన్స్ గూస్ బంప్స్ గ్యారంటీ. హనుమాన్లో రుద్రమణి, మిరాయిలో ఆ రామచంద్రుడి కోదండం. తెలుగు సినిమాకు దొరికిన సరికొత్త సూపర్ హీరో తేజ సజ్జా. చాలా మంది హీరోలు ఇలాంటి కథలు ట్రై చేస్తారు కానీ అన్నీ కుదిరితే వర్కౌట్ కావు. అప్పుడు హనుమాన్, ఇప్పుడు మిరాయి, ఈ 2 తేజకు కుదిరాయి. మన దగ్గర రాముడు అంటే కేవలం పేరు కాదు, కోట్లాది మంది కొలిచే దైవం, నడిపించే ధైర్యం. మిరాయిలో దాన్ని బాగా చూపించారు. ఇంత పెద్ద కథ చెప్తున్నప్పుడు అక్కడక్కడ స్లో నరేషన్ తప్పదు. అది పెద్ద సమస్య కాదు. ఈగల్ ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, క్లైమాక్స్ పక్కా పైసా వసూల్. ఓవరాల్ గా మిరాయి చాలా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్. నటీనటుల విషయానికి వస్తే తేజ సజ్జా అద్భుతంగా నటించాడు. యోధుడి పాత్రకు ప్రాణం పోశాడు. మామూలుగా ఉన్నప్పుడు దొంగగా కూడా అలరించాడు. ఇక రితికా నాయక్ కథకు సాయం చేసే పాత్రలో ఒదిగిపోయింది. సీనియర్ హీరోయిన్ శ్రియకు లైఫ్ టైం క్యారెక్టర్ పడింది. మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. పేరుకు విలన్ అయినా కూడా పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా ఉంది. జగపతి బాబు, జయరాం, గెటప్ సీనులు లాంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకు మరో హీరో ఉన్నాడు. అతడే మ్యూజిక్ డైరెక్టర్ గౌరీహరి. సినిమాకు ఆయువ్ రీ రికార్డింగ్. హనుమాన్ సినిమాకు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన గౌరీహరి ఈసారి మరింత ఎక్కువగా డ్యూటీ చేశాడు. చాలా సన్నివేశాలు కేవలం RRతో హైలైట్ చేశాడు. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రాణం. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగానే కాదు, సినిమాటోగ్రఫర్ గాను సత్తా చూపించాడు. ఓవరాల్ గా మిరాయి అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్.